హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మీకు చెప్పడం అవసరం లేదు, ఈ స్టోరీ మీకు తెలుసు. పునర్విక గురించి చాలామంది యూట్యూబ్ వాళ్ళు, ఛానల్ క్రియేటర్లు, మన ఇన్స్టాగ్రామ్ మంచి మంచి పెద్ద పెద్ద యూట్యూబర్లు కానీ చిన్న చిన్న యూట్యూబర్లు అందరు చాలా కష్టపడుతున్నారు. నాకు సంతోషం అనిపిస్తుంది పాప కోసం. మనం కూడా మనం తోచిన సాయం చేసి వీడియోలని మనం షేర్ చేసుకుంటా పోతే ఇట్లానే ఒకరి నుండి ఒకరికి షేర్ చేస్తే దానివల్ల ఈ పాపకు ఉపయోగం ఉంటుంది. అందుకే ఏ వీడియో అయినా పునర్విక గురించి ఎవరైనా వీడియో చేసినా కూడా వీడియోలన్నీ షేర్ చేసుకుంటా పోండి. అందుకే నేను ఈ వీడియోలో చెప్పేది ముఖ్యంగా అదే. ఆ షేర్ వల్ల మనకు ఆ గవర్నమెంట్ వరకు అయినా వీడియో షేర్ అయితే నేను కోరుకుంటున్నాను. మన వీడియో అని కాదు, ఎవరైనా ఏ యూట్యూబర్ అయినా, ఏ ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్ వీడియో అయినా పునర్విక గురించి వస్తే అందరు షేర్ చేయండి, తప్పక మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? 16 కోట్లు అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబర్లు పాప వాళ్ళు మన పని ఇడిచిపెట్టి, మన జాబ్స్ ఇడిచిపెట్టి అందరు లీవ్లు తీసుకొని చాలామంది డొనేషన్ కోసం రోడ్ల మీద డబ్బాలు పట్టుకొని చాలా షాపులకు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. బాగా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇంత కష్టపడతారు మీరు. మీ గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరో మీరు కష్టపడుతున్నారు, వాళ్ళు ఇట్లానే మీరు తప్ప కష్టపడండి. 100% మనం రీచ్ అవుతాం. పాప కోసం మనం హెల్ప్ చేయగలుగుతాం. మెయిన్ థింగ్, కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసిన ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఆయన బాగా కష్టపడుతున్నారు. ఆయన పేరు మా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. వాళ్ళు ఇప్పటి వరకు 1 year వరకు అంట డొనేషన్ చేసుకున్నారంట, కలెక్షన్ చేసుకున్నారంట. చూడాలి మనం వాళ్ళ వల్లనే సాధ్యమవుతుందా. మనం అందరికీ వీడియోలు షేర్ చేసుకుంటా పోతే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను. అందుకే ఏదైనా ఎవరి ఛానల్ కానీ, ఎవరు వీడియోస్ కానీ పునర్విక గురించి వస్తే తప్పగా షేర్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్. నేను అందుకే వీడియోలో ముఖ్యంగా గమనిక అని ఈ మాట చెప్తున్నాను. తప్పక వీడియోని షేర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తితో. హోప్ మీరు మీ వల్ల సాయం అయితే సాయం చేయండి, లేకుంటే ఈ వీడియోలైనా షేర్ చేసుకుంటా పోండి చాలు. ఓకేనా? ఈ వీడియో వల్ల నన్ను కానీ, ఆ యూట్యూబ్లో కానీ ఏదైనా ఏమంటారు సపోర్ట్ వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు ఇంక్రీజ్ కావాలని చేయకండి. పాప కోసమే చేయండి. పాప కోసం అని పెట్టండి స్టోరీలు. ఆ యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళకి ఫాలోవర్స్ పెరగాలి అని పెట్టకండి. పాప పునర్విక ఏమంటారు పునర్విక అన దాని మీనింగ్లో ఉన్నది పునర్జన్మలాగా. ఓకేనా గాయస్? చిన్న పిల్లల దేవుడితో సమానం. మన వీడియోలు అన్ని షేర్ చేసుకుంటా పోండి. ప్రతి వీడియోలు ఎవరిదైనా మీకు కనిపిస్తే దాన్ని షేర్ చేయండి. ఆ షేరింగ్ వల్ల అయినా మనం ఏదైనా సాయం చేయగలిగిన అనిపిస్తుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, తప్పగా మర్చిపోకండి. షేర్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.